హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్. ఇతను రీసెంట్గా చెన్నైకి సంబంధించిన ఎయిర్పోర్ట్లో అయితే ఎన్ఐఏ ఇతను అరెస్ట్ చేసింది. రీసెంట్గా ఇతను పాకిస్తాన్ సంబంధించిన వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన విషయం అందరికీ తెలిసింది. క్రమంలో గతంలో ఎవరైతే జ్యోతి మల్హోత్రా ఈ ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కానీ పాకిస్తాన్కి సంబంధించిన సైనికులకు కానీ ఇక్కడ భారత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భద్రతా బలగాలకు సంబంధించిన విషయాలు కానీ వీడియోలు తీసి వాళ్ళందరికీ కూడా ఈ రకంగా స్లీపర్ సెల్స్ లాగా పనిచేసినట్టుగా, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ కింద లెక్క వాళ్ళందరూ కూడా ఈ రకంగా వాళ్ళకి సమాచారం చేరవేర్చేందుకు అతన్ని డబ్బు ఇచ్చి ఉపయోగించుకున్నట్టుగా జ్యోతి మల్హోత్రా రీసెంట్ గా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదే తరహాలో అది అయ్యిందో లేదో ఈ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కూడా అయ్యింది. ఆల్మోస్ట్ 2 దేశాలు చర్చలు జరగడం కొంత సర్దుబాటు అయిన నేపథ్యంలో బయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే గతంలో తీసిన వీడియోలు ఇప్పుడు రీసెంట్గా వెళ్ళినట్టుగా అప్లోడ్ చేశాడు. అయితే పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబర్లు గతంలో జ్యోతి మల్హోత్రా ఏ రకంగా అయితే చేసిందో సన్నీ యాదవ్ కూడా అటువంటి వ్యక్తేనేమో, ఇతను ఒకసారి విచారించాలంటూ కూడా ఈ ఎన్ఐఏకి సంబంధించిన పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్లో సుమారు 20 రోజులు గడిపినట్టుగా అయితే ప్రాథమికంగా వాళ్ళకి వివరాలు వచ్చాయి. అయితే దీంట్లో పాకిస్తాన్కి సంబంధించి లాహోర్ గాలి చాలా ఫుటేజ్ అయితే ఇతను తీయడం జరిగింది. అసలు ఎవరెవరిని కలిశాడు, ఏం మాట్లాడాడు, ఇతను పాకిస్తాన్ ఈ టైంలో ఎందుకు పెట్టాడు, గతంలో ఈ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు వెళ్ళడం, ఆ తర్వాత ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అతను వీడియోలు అప్లోడ్ చేసి కేవలం వ్యూస్ గురించి. ఇతనిపై ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్లు అనేది కేసులు అనేది చాలా ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్ల కేసులు ఇతను కూడా ప్రముఖుడిగా అయితే ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఎవరైతే ముందుగా బయటకు తీసుకొచ్చారో సజ్జనార్ గారు, ప్రోత్సహించకండి, ఇటువంటి వ్యక్తుల వల్ల చాలా మంది ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఇతని ఫాలోవర్స్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ రావడం, వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ఈ కేసుకు సంబంధించి వీళ్ళు కొద్ది రోజులు అయితే పరారీలో ఉన్నారు. కేసు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందో అప్పుడు వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్న పరిస్థితి అయితే ఎవరైతే ఈ యూట్యూబ్కి సంబంధించిన బెట్టింగ్ యాప్లు ఎవరైతే ఆడారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ బయ్యా సన్నీ యాదవ్ కాసులు కక్కుర్తిపడో లేకపోతే వ్యూవర్షిప్ గురించో తెలియదు కానీ పాత వీడియోలు అయితే ఇతను అప్లోడ్ చేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడని చెప్పాలి. అందులో పాకిస్తాన్ మొట్టమొదటిసారి వెళ్ళిన బైక్ రైడరు, ఇండియన్ బైక్ రైడరు, అది ఇది అంటూ కూడా ఆపరేషన్ సింధూరు మనకి పాకిస్తాన్కి మధ్య చాలా సెన్సిటివ్గా ఉన్న పరిస్థితుల్లో ఇతను వ్యూస్ గురించి కక్కుర్తిపడి ఈ రకంగా వీడియోలు పెట్టడం వల్ల ఇప్పుడు ఎన్ఐఏ ఇతను అరెస్ట్ చేసి పూర్తి విచారణ చేస్తారు. బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ఆయన తండ్రి గారు ఎవరైతే రవీంద్ర ఉన్నారో ఆయన చెప్పి మావాడికి ఉగ్రవాదులకి సంబంధం లేదు, మావాడు చాలా దేశభక్తి ఉన్న వ్యక్తి, మేము హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి కలిసి పిటిషన్ దాఖలు చేస్తాం అంటూ కూడా ఆయన చెప్పుకురావడం. ఇతను వ్యక్తిగతంగా గతంలో కూడా చూస్తే ఇతను తప్పు చేశాడా అంటే బెట్టింగ్ యాప్ల విషయంలో తప్ప ఇతను వీడియోస్ కానీ అందరికీ మంచి ప్రజాదరణ ఉన్న యూట్యూబర్ అని చెప్పి ఇతని మీద ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ ఎప్పుడైతే చేశాడో ఇతనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం, విమర్శలు రావడం, దాంతో కేసులు నమోదవడం, ఆదాయం పూర్తిగా గండిపడిందని చెప్పాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ద్వారానే ఎక్కువగా సంపాదించాడు అంటూ కూడా పెద్ద ఎత్తున నా అన్వేషణ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. బిల్డింగ్ కట్టాడు, బైకులు ఉన్నాయి, స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి, అవి ఇవన్నీ చెప్తున్నారు. వ్యూస్ గురించి కక్కుర్తిపడి ఇప్పుడు అతని వీడియోస్ కూడా ఆదాయం తగ్గిపోయింది. వ్యూస్ గురించి కక్కుర్తిపడి పాకిస్తాన్ సంబంధించిన టూరు ఈ టైంలో పెట్టడం జరిగింది. హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ అయితే ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని పూర్తి విచారణ చేస్తారు. ఏది ఏమైనా ఈ ట్రావెలర్స్ యూట్యూబర్లు ఎవరైతే జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ రకంగా చేశారు, ఇతను కూడా అలాగే చేశాడన్న అనుమానాలతో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే విచారణలో కొద్ది రోజుల్లో తేలడానికి ఉగ్రవాదులతో సంబంధం ఉండకపోవచ్చు. అయితే ఏంటంటే ఈ వ్యూస్ గురించి కక్కుర్తిపడి చేసినట్టుగా అయితే క్లియర్ కట్గా తీస్తుంది. ఎందుకంటే ఇతను ఈ బెట్టింగ్ యాప్స్ తప్ప ఇతని మీద ఎటువంటి మచ్చ కూడా లేదు. ఇతను కూడా మంచి యూట్యూబర్, చాలా బైక్ రైడ్స్ కూడా చేయడం జరిగింది. ఎన్ని చేసినా సరే ఇతను చేజేతులారా అతన్ని స్టెప్ బై స్టెప్ కిందకి వస్తా వచ్చు. ఇతనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఇండియన్ యూట్యూబర్లు భారతదేశ స్థాయిని పెంచాలి తప్ప ఈ రకంగా జ్యోతి మల్హోత్రా లాగా దిగజారుడు పనులు కనుక చేస్తే డబ్బులు కక్కుర్తిపడి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరోసారి ఈ బయ్యా సన్నీ యాదవ్ కూడా చాలా అతిపెద్ద కేసులు ఎదుర్కొన్నట్లయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లు, ఈ వ్యవహారం, ఈ కేసులు ఎలా ఉన్నా ఈ ఉగ్రవాదులకు సంబంధించింది చేజేతులారా అతను పాకిస్తాన్ వీడియోలు అప్లోడ్ చేసి ప్రాణాలను తెచ్చుకున్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ బయ్యా సన్నీ యాదవ్ బయటపడతాడా లేదా ఏంటనేది మరి కొద్ది రోజుల్లో అయితే బయటపడను.